జూలై 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే జాతీయ గేయం వందే మాతరంలోని మొత్తం 6 చరణాలను ఆలపించారు. ఆ వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సాధారణంగా సమావేశాలు ముగిసే రోజున సభ పనితీరును, ఉత్పాదకతను వివరిస్తూ స్పీకర్ చేసే ముగింపు ప్రసంగం ఈసారి జరగలేదు. సభ వాయిదా పడిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో కాసేపు ఉన్నారు. ఈ సమావేశాలు ఆద్యంతం విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లాయి. నీటి పేపర్ లీకేజీ, విద్యార్థులపై లాఠీచార్జ్, అయోధ్య విరాళాల చోరీ వంటి అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. ముఖ్యంగా విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనపై హోంమంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని విపక్షాలు చేసిన డిమాండ్ సభను కుదిపేసింది. ఇవాళ చివరి రోజు కావడంతో అమిత్ షా ఈ అంశంపై సమాధానం చెబుతారని అంతా భావించారు. షా కూడా విపక్షాల ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు బుధవారం ప్రకటించారు. అయినప్పటికీ సభను నిరవధికంగా వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అటు పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజు రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. ఉత్తరాఖండ్లో తాను ప్రసంగించిన వేదికను బీజేపీ నాయకులు శుద్ధి చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ హోమం నిర్వహించారని, వేదికను శుద్ధి చేసి అంటరానితనాన్ని ప్రోత్సహించారని వివరించారు. అలాంటి వారిపై వెంటనే అంటరాని చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని ఖర్గే డిమాండ్ చేశారు. सर, बड़े दुख के साथ कहना पड़ता है, मैं हल्द्वानी में पब्लिक स्पीच में रामलीला मैदान में रामलीला स्टेज पे भाषण किया और लाखों लोग वहां पर थे। उस वक्त मैंने किसी समाज का, किसी धर्म का नाम नहीं लिया, सिर्फ मैं लोगों के समस्याओं को वहां पर बताया। लेकिन मेरे स्पीच होने के बाद कल वो लोग, बीजेपी के लोग सब मिलके हवन करके उस स्टेज का शुद्धिकरण करने का काम किए हैं। ये you might have read in the newspaper. Is it the way in democracy? How you are protecting the constitution? That too. ఖర్గే మాట్లాడిన తర్వాత వేదిక శుద్ధి వ్యవహారంపై స్పందించాలని రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఈ అంశంపై స్పందించిన నడ్డా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది కేవలం కాంగ్రెస్కే కాదు, తమకందరికీ బాధాకరమైన విషయమన్నారు. ఇలాంటి చర్యలను బీజేపీ ఏమాత్రం ప్రోత్సహించదని, సమర్థించదని స్పష్టం చేశారు. ఖర్గేకు జరిగిన అవమానాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఖచ్చితంగా దర్యాప్తు జరిపిస్తామని సభకు హామీ ఇచ్చారు. माननीय खरगे जी ने कहा है, ये सच में बहुत ही दुखदाई विषय है और ये दुखदाई सिर्फ कांग्रेस पार्टी के लिए नहीं, ये दुखदाई हम सब के लिए है। आपने कहा है हम इसकी तहकीकात भी करेंगे, जो भी बात हुई है उसकी तहकीकात जरूर होगी, लेकिन मैं स्पष्ट करना चाहता हूं, इस तरह की एक्टिविटी को भारतीय जनता पार्टी कभी भी सब्सक्राइब नहीं करती है। मैं भर्त्सना करता हूं और राष्ट्रीय अध्यक्ष जी इसको गहराई से देखेंगे भी, लेकिन आपकी भावनाओं को जो ठेस पहुंची है वो सच में हम सबके लिए खेद का विषय है। జేపీ నడ్డా తర్వాత రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కూడా ఖర్గేకు జరిగిన అవమానకర ఘటనపై విచారం వ్యక్తం చేశారు. దీన్ని ఖండించిన ఆయన సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తర్వాత రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది.